మీకు ఈరోజు బ్లాక్ కలర్ గులాబీ చూపిస్తాను. ఇదేంటి బ్లాక్ అని చెప్పి పింక్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇది పింక్ కలర్ కదా, పింక్ అని చూపిస్తాను. పింక్ అని కలర్ తెలియడం కోసం చూపిస్తున్నాను. అయితే బ్లాక్ కలర్ ఎలా ఉంటుంది అని అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది కదా, కానీ బ్లాక్ చూపిస్తాను చూడండి. ఇది ఒరిజినల్ బ్లాక్ కలర్. ఇదేంటి ఒరిజినల్ బ్లాక్. మనకి వీడియోలో ఇలాగ మీకు కొంచెం రెడ్లో కనిపిస్తుంది, కానీ ఒరిజినల్గా నేను చూస్తుంటే నాకు బ్లాక్ మీరు ఫేక్ అనుకోకండి, ఇది కరెక్ట్ అండి. ఇదిగో మొగ్గ లోపల చూసారా బ్లాక్ కలర్. ఫస్ట్ మొగ్గ ఇలాగా రెడ్ కలర్లో ఉంటుంది. ఇదిగోండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసారా. నా పువ్వులకి అన్నిటికీ ఎప్పుడు మొగ్గలు ఉంటానే ఉంటాయి. అయితే ఈ వీడియో తీసే టైంకి చూపిస్తాను చూడండి. ఇది బ్లాక్ కలర్. అసలు ఒరిజినల్ రెడ్ అంటే ఇది రెడ్ లేదా పింక్ అంటారు. నాకు రెడ్ గులాబీ ఇంకోటి ఉంది, ఇంకా పువ్వులు మొన్న మీకు ఆల్రెడీ ఒక షార్ట్లో ఉంటుంది చూడండి, అది రెడ్ అంటారు. ఇవి రెడ్ గులాబీలు అంటే. అయితే బ్లాక్ అంటే ఇదండి. అదేంటి ఒరిజినల్గా బోల్డ్ బ్లాక్ డార్క్ బ్లాక్ వస్తుంది కదంటే, అసలు బ్లాక్ డార్క్ అనేది ఉండదండి. ఎక్కడ ఒరిజినల్ బ్లాక్ అనేది ఉండదు. ఇదే బ్లాక్ కలర్ గులాబీ. మీకు ఇంక వీడియోలో రెడ్గా ఉంది, దూరం నుంచి చూసి మీకు బ్లాక్ కలర్. ఇది బ్లాక్ కలర్. అయితే అది మనకు చూపించే బ్లాక్ కలర్స్ అనేవి ఎక్కడ ఉండవండి, ఫేక్ అది. ఎందుకంటే అది కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఈ మధ్య లావెండర్ గులాబీలని లావెండర్ ఫ్లవర్స్ అని చూపించేస్తున్నారు. అవన్నీ గ్రాఫిక్స్ అండి, కానీ ఒరిజినల్గా బ్లాక్ అయితే ఇది. నాకైతే బ్లాక్గా కనిపిస్తుంది వీడియో కాబట్టి, ఇంకా అలా కనిపిస్తుంది, కానీ ఇది బ్లాక్ అండి. అయితే ఇది ఎందుకు అంటే మనకి ఎక్కడ బ్లాక్ అనేది లేదు. ఒక టర్కీలో ఉందటండి. నేను గూగుల్లో బాగా సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఒక టర్కీలో బ్లాక్ కలర్ గులాబీ, అది కూడా బ్లాక్ కాదండి, ఇలాగే మనకి రెడ్ వచ్చి దాని డార్క్ బ్లాక్ వస్తుందట. మనకు కూడా ఇది ఇప్పుడు వాడిపోయే టయానికి వస్తే బ్లాక్ అయిపోతుందండి. మీకు చూపించడం కోసం వీడియో పెట్టాను, కానీ ఇంకా కొన్ని రోజులు ఉంటే అది బ్లాక్ వాడిపోయేటప్పుడు నలుపు రంగులోకి వచ్చేస్తుందండి. అయితే ఇది మనకి ఒరిజినల్ బ్లాక్. నాకు చాలాసార్లు ఇదివరకు అలాగే ఇద్దరు గులాబీలు బ్లాక్ అని చెప్పి మోసం చేశారు. అందుకని నేను తీసుకోవడం మానేశాను. తర్వాత కొంచెం 2-3 ఎంక్వైరీలు చేస్తే గులాబీల్లో అప్పుడు నాకు తెలిసింది ఇది ఒరిజినల్ బ్లాక్ అని చెప్పి. అయితే దీనికి ఒరిజినల్ అంటాక మీకు నిజంగా చెప్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. దీనికి గులాబీకి ఎక్కడ ముళ్ళు ఉండవండి. అన్ని గులాబీలకి చూడండి ముళ్ళు ఉంటాయి. గులాబీ అంటేనే ముళ్ళుతో ఉంటుంది, అవునా? ఇక మీకు ముళ్ళు కనిపించాయి కదా, ఇక ముళ్ళు. కానీ ఈ గులాబీలో చూడండి ఎక్కడ ఉండదు, ముళ్ళు ఎక్కడ ఉండవు. మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు దీన్ని. ఇగో ఎక్కడ గులాబీకి ఒక్క ముళ్ళు అనేది లేదు. మీరు కావాలంటే సరిగ్గా గమనించండి, ఒక్క ముళ్ళు కూడా ఎక్కడా లేదు. అది ఒరిజినల్ అండి. నేను ఇది బెంగళూరు నుంచి తెప్పించాను గులాబీ. అందరూ అంటున్నారని చెప్పి అక్కడ అందరూ ఫేక్ ఇస్తున్నారు అని చెప్పి నేను బ్లాక్ అని తెప్పించాను. అయితే ఇది ఒరిజినల్. తర్వాత పువ్వు పూసాక కానీ నాకు నిజంగా ఇది కూడా రెడ్ ఏమో అనుకున్నాను, కానీ ఇది బ్లాక్ అండి. వీడియోలో అలా కనిపిస్తుంది, కానీ ఒరిజినల్ బ్లాక్ కలర్. అది మనకి ఎందుకు ఇలా వస్తుందంటే వాతావరణాన్ని బట్టి మారుతూ ఉంటుందటండి. ఇది ఫస్ట్ రెడ్ వచ్చి బ్లాక్ వస్తుంది అంటే దీంట్లో pH లెవెల్స్, మట్టిలో ఉన్న pH లెవెల్స్ కానీ లేదా వాతావరణంలో ఉన్న మార్పులను బట్టి ఇది రెడ్ నుంచి బ్లాక్ మారుతుందట. అంతే తప్ప ఇది ఒరిజినల్గా బ్లాక్ కలర్ అయితే మనకి రాదండి. ఈ విధంగా మనకి బ్లాక్ కలర్ గులాబీని ఇలా అంటారు. అయితే మనం చూసినట్లయితే దీనిలో రెడ్ అనేది అందరం అపోపడతాం, కానీ కాదండి, ఇది బ్లాక్ కలర్ గులాబీ. ఇది మనకి వాతావరణంలో మార్పులను బట్టి రంగులు మారుతూ ఉంటుంది. అంతేగాని ప్రత్యేకంగా బ్లాక్ కలరు ఎక్కడ గులాబీ అనేది ఉండదు. అదంతా ఫేక్, మీరు నమ్మకండి. మనకి
ఆన్లైన్లో బ్లాక్ గులాబీలని అమ్మేస్తున్నారు, కానీ కాదండి. ఇది నేను ఒక ఫ్రెండ్ ద్వారా ఆన్లైన్ అంటే ఆన్లైన్ కాదు, కొరియర్ ద్వారా ఒక ఫ్రెండ్ ద్వారా తెప్పించానండి. పంపించింది మా ఫ్రెండ్, బెంగళూరులో ఉంటుంది అన్నమాట, తను పంపించింది. ఈ విధంగా మనకి సాయిల్, నేను చెప్తున్నాను కదా, సాయిల్ ఎప్పుడు లూజ్గా ఉండాలి. ఇలా అంటే ఇసుక, మట్టి, ఆవు కంపోస్టు, కిచెన్ వేస్ట్ అన్నీ వేసేసే నేను కుండీ రెడీ చేసుకుంటాను. ఈ విధంగా రెడీ చేసుకుని ఇంకెప్పుడన్నా నాకు ఉల్లిపాయ నీళ్ళు, లేదా ఉల్లిపాయ తొక్కల నీళ్ళు, లేదా ఇంకా ఎగ్ షెల్స్, నేను నా వీడియోస్లో ఉంటాయండి ఏమేమి ఇస్తాను మొక్కలకి, అవే దీనికి కూడా ఇస్తాను. ఎంత గ్రీనిష్గా ఉందో చూసారా, ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. అంతేగాని మీరు ఎక్కడైనా గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఎక్కడా కూడా బ్లాక్ కలర్ డిఫరెంట్గా ఉండదు, మోసపోవద్దు. ఇంకా మొగ్గలు ఎక్కువ రావాలి గులాబీకి, చిన్న చిట్కా చెప్తాను. మొగ్గలు ఎక్కువ రావాలి అని అంటే ఇలా మొగ్గకి ఇక్కడ కట్ చేసేయకూడదండి. ఇక్కడ ఎండిపోయిన వెంటనే మొగ్గని ఇక్కడ కట్ చేసేయకూడదు. 1, 2, 3 ఆకులు అయిపోయిన తర్వాత కత్తిరితో ఇక్కడ కట్ చేయాలి. అప్పుడు మనకు మొగ్గలు గుజ్జుగా ఉంటాయి, మొక్క ఎప్పుడు ఇలా పొట్టిగా చక్కగా అందంగా ఉంటుంది. అంతేగాని ఇక్కడ కట్ చేసేస్తే సరిగ్గా అందంగా ఉండదు, ఎలా పడితే అలా వస్తాయి మొక్కలు. ఎక్కువ మొగ్గలు రావాలంటే ఆ చిట్కాని పాటించండి. మీరు బ్లాక్ రోజెస్ అని ఏమి ఉండదు, కాస్ట్లీ అని చెప్పేసి అమ్ముతారు, అలాంటివన్నీ మోసపోకండి. ఇలా బ్లాక్ రోజ్ అంటే ఇలా డార్క్ రెడ్ వచ్చి కొంతమంది ఇస్తున్నారు ఈ మధ్య, వాళ్ళు అదే కరెక్ట్ అండి. మీకు వీడియోలో అలా ఉంది, కానీ బయట మాత్రం మీరు తీసుకోండి, బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది ఒరిజినల్ బ్లాక్ కలర్, ముళ్ళు ఉండవు. 3 గమనించండి, 1 ముళ్ళు ఉండవు బ్లాక్ కలర్ రోజెస్కి. నెక్స్ట్ రెడ్ కలర్ నుంచి బ్లాక్ కలర్, ఇలా మొగ్గను చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది అంతేగాని మీరు వేరే ప్రత్యేకంగా ఏమీ తీసుకోవద్దు. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూడండి. నాకు దగ్గరగా 20 కలర్స్ ఉన్నాయండి గులాబీలు, 20 కలర్స్ గులాబీలు, ఆ పక్కన ఒక 4. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.